హరి ఓం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. కృష్ణం వందే జగద్గురుం విష్ణుం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం త్వామనుసందధామి. ఆరాధయామి మణిసన్నిభమాత్మలింగం మాయాపురీ హృదయ పంకజ సన్నివిష్టం. శ్రద్ధానదీ విమలచిత్తజలాభిషేకైః నిత్యం సమాధికుసుమైః న పునర్భవాయ. ఆరాధయామి మణిసన్నిభమాత్మలింగం మాయాపురీ హృదయ పంకజ సన్నివిష్టం. శ్రద్ధానదీ విమలచిత్త జలాభిషేకైః నిత్యం సమాధికుసుమైః న పునర్భవాయ. ఇది కార్తీక మాసం కాబట్టి మనం లింగార్చనలో చేస్తుంటారు అందరూ చాలామంది. మన కోటి దీపోత్సవంలో కూడా బ్రహ్మాండమైన లింగ అభిషేకాలు అవి చేశారు. ఏమిటి అసలు ఈ లింగం ఏమిటి? ఈ శివుడు ఎవరు? ఆయనకి అలాగా అభిషేకాలు చేయడం ఏమిటి? దాని గురించి శంకరాచార్యులు చక్కటి శ్లోకం, చిన్న శ్లోకంలో దాన్ని ఇమిడ్చి దాని యొక్క పర్పస్ ఆఫ్ ఇది ఇంపోర్ట్, ఆ పూజలో ఉండే ఇంపోర్ట్ ఏంటి చెప్తున్నారు. ఆరాధయామి, నేను ఆరాధిస్తాను. ఎవరిని? మణిసన్నిభం ఆత్మలింగం. మణిసన్నిభం ఆత్మలింగం, మణిలాగా తగతగా మెరిసేటువంటి ఆత్మలింగాన్ని ఇదివరకు ఒకసారి చెప్పారు. అది ఎక్కడుంది ఆత్మలింగం? మాయాపురి. ఇదంతా మాయాపురి అంటే దేహం మాయతో కూడుకున్నది ఇది కాబట్టి మాయాపురి ఇదొక పురం. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కార్యం అని భగవద్గీతాచార్యుడు దీన్ని నవద్వారములు కలిగేటువంటి ఒక పురము అని చెప్పి ఆయన డిక్లేర్ చేశాడు. పురం మీన్స్ ఒక 8 గేట్లు ఉంటాయి దానికి. ద్వారక అంటే గేట్లు ఉన్నవి, 4 గేట్లు ఉంటాయి అన్నమాట. అలాగే ఇది కూడా 8 గేట్లు, 9 గేట్లు, 9 రంధ్రముల తిత్తిర స్వామి అనేది పాట పాడుతుంటారు. 9 రంధ్రాలు తిత్తిట, ఇది తోడు తిత్తి. తుస్సుమంటే పోతుందిట, తుస్సుమంటుంది ఎప్పుడో. అలాగే మాయాపురి హృదయ, ఆయన ఎంత చక్కగా పెట్టారంటే మాయాపురి అని దీనికి పేరు పెట్టారు. దీన్నే బ్రహ్మపురం అని కూడా కొంతమంది అంటుంటారు. బ్రహ్మపురము అంటే బ్రహ్మం ఉండే నివసించేటువంటి పురం, బ్రహ్మం నివసించే పురం. అది ఎక్కడుంది? హృదయ పంకజ సన్నివిష్టం. మళ్ళీ అక్కడ ఆ పురంలో ఒక మధ్యలో ఆయన చూడండి, గవర్నర్ బంగ్లా ఎక్కడ ఉంటుంది? సిటీకి మధ్యలో ఎక్కడో ఒక చోట పెద్ద బ్రహ్మాండమైన బిల్డింగ్లు అవి ఎలా ఉంటాయో అలాగా హృదయం అనేటువంటి ఒక బిల్డింగ్ అక్కడ ఉంది. ఆ బిల్డింగ్లో ఈయన నివసిస్తున్నట్ట. హృదయ పంకజ సన్నివిష్టం. మనం జనరల్గా ఏంటంటే హృదయాన్ని ఒక పద్మంతో పోలుస్తాం. ఆ పద్మం ఏమిటంటే హృదయ పంకజ సన్నివిష్టం, హృదయ పద్మంలో ఉంది. నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యణోపమ తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థితః సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ అని మనం మంత్రపుష్పంలో చదువుతూ ఉంటాం. అది ఎక్కడుందంటే నాభ్యాం అధోనిష్ట్యావితస్యాంత్యే నాభ్యాము ప్రతిష్టతి. మనకి హృదయానికి 12 అంగుళాల కింద, నాభికి 12 అంగుళాల పైన ఉంటుందిట. నాభ్యాం ఉపరితిష్టతి. అది ఎలా ఉంటుంది? జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలాభిస్తు లంబత్యా కోశి సన్నిభం తస్యాంతే. అది ఒక వేలాడుతున్నటువంటి ఒక పద్మంలా ఉంటుందిట. దాంట్లో దాని అంతంలో తస్యాంతే శుషురగం సూక్ష్మం, దాంట్లో ఒక చిన్న రంధ్రం ఉంటుందిట. సూదికి రంధ్రం ఎలా ఉంటుంది? బెజ్జ అలాగా. సుషురం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. అదే దాని అందే అన్నీ ఉన్నాయట.
తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే వహ్నిశక అణియోర్ధ వ్యవస్థిత నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర. విద్యుల్లేఖలా ఉంటుంది, అంటే కరెంట్ టక్ టక్ అని ఎలా మన స్పార్క్ వస్తూ ఉంటుందంటే సార్, అలాంటి మెరుపు వస్తూ ఉంటుంది స్పార్క్. విద్యుల్లేఖేవ భాస్వర నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యణోపమ. నీవార శోకం అంటే మన ధాన్యపు గింజ, ఆ ధాన్యపు గింజ లోపల బియ్యం ఉంటుంది, పైన ధాన్యం పొట్టేది. ఆ గింజ యొక్క చిగురు ఎలా ఉంటుంది, అంత సూక్ష్మంగా ఉంటుంది అది. నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యణోపమ. అణువులాగా ఉంటుంది. తస్యా ఆ అణువులాగా ఉన్న దాంట్లో శిఖాయ, దాని యొక్క శిఖ మళ్ళీ ఆ చిన్నదానికి శిఖ మళ్ళీ, అంటే శిఖ అంటే పైన ఉంది. తస్యా శిఖాయా మధ్యే, అక్కడ పరమాత్మ వ్యవస్థ. పరమాత్మ అక్కడ ఉంటాడండి, ఇంక ఇక్కడ అదంతా లేడా అని మనం అనుకుంటాం, అది కాదు అర్థం. తస్య పరమాత్మ వ్యవస్థిత, అక్కడ పరమాత్మ ఉన్నాడు అని ముందర తెలుసుకో ఫస్ట్. తస్య శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. స బ్రహ్మ, వాడే బ్రహ్మ. స బ్రహ్మ స శివ, వాడే శివుడు. స ఇంద్ర, వాడే శివుడు ఇంద్రుడు. స బ్రహ్మ స శివస్యేంద్ర. సో అక్షర పరమస్వరాట్, వాడే అక్షరుడు, అక్షరమైనటువంటి బ్రహ్మము, వాడే పరమస్వరాట్ ఆత్మస్వరూపం వాడే అని చెప్పి ఇలాగా మంత్రపుష్పం వర్ణించింది. ఇది ఇంతకీ ఏమిటండి ఇది అంటే, మాయాపురి హృదయ పంకజ సన్నివిష్టం. ఈ హృదయంలో ఏముందంటే బుద్ధి గుహ అని అంటారు దాన్ని. ఆ బుద్ధి అనేది ఉంది, ఫిలమెంట్. ఆ ఫిలమెంట్ చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఈ ఫిలమెంట్ కరెంట్ ఫిలమెంట్లు అంటే మనకు కనిపిస్తున్నాయి కంటికి, అది కనిపించదు, అంత సూక్ష్మంగా ఉంటుంది. సుసూక్ష్మయ బుద్ధియ సుసూక్ష్మయ. బుద్ధి అనేది సటిలెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది బాడీ. మ్యాటర్ విచ్ ఈజ్ వెరీ వెరీ సటిల్ ఈజ్ కాల్డ్ ఇంటలెక్ట్. ఆ ఇంటలెక్టే ఈ మ్యాటర్ అంతటి నడిపిస్తోంది. కాబట్టి అది ఎప్పుడు సటిల్గా ఉన్నదే స్థూలమైన దాన్ని నడిపిస్తుంది, సూక్ష్మంగా ఉన్నది స్థూలాన్ని నడిపిస్తూ ఉంటుంది. సూక్ష్మంగా స్టీమ్ పవర్ ఉంది, అది స్థూలమైనటువంటి ఇంజిన్ నడిపిస్తుంది. ఎన్ని టన్నుల బరువు ఉంటుంది ఇంజిన్, ఆ సూక్ష్మమైనటువంటి స్టీమ్ పవర్ ఎలా నడిపిస్తుంది దాన్ని అంటే దాన్ని నడిపించడమే. కాబట్టి దాని వెనకాల దాని తోక ఓ 20-30 గుడ్స్ బండికి అయితే 20-30 ఉంటాయి వెనకాల బోగీలు. ఇన్ని నడుస్తుంది. ఎలా నడుస్తున్నాయి ఇవన్నీ? ఆ ఒక్క స్టీమ్ పవర్. అది కనిపిస్తుందా? కనిపించడం లేదు. కానీ కనిపించకుండా ఉన్న అంత సూక్ష్మంగా ఉంది. అలాగే మన శరీరం అనేటువంటి ఈ రైలు బండిలో ఇవన్నీ బోగీలన్నీ కూడా ఎలా నడుస్తున్నాయంటే ఇంజన్ వల్ల నడుస్తాయి. ఇంజన్ అనేది ఇక్కడ మనకి మైండ్ ఇంజన్, ఇంటలెక్ట్ ఇంజన్. ఆ ఇంటలెక్ట్లో ఏది ఉంది అది స్టీమ్ పవర్. అది మనము యాక్చువల్గా నిజం చెప్పాలంటే అది నేను అని అనుకోవాలి. అది నేను అని ఇక్కడ తెలుసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు సీ ది అదర్ వరల్డ్. అప్పుడు ప్రపంచంలో ప్రతి చోట కూడా నువ్వే కనిపిస్తావు. ఎందుకంటే ప్రతిదీ స్థూలం సూక్ష్మం ఈ రెండే, సటిలెస్ట్ అండ్ గ్రాస్, ఈ మూడే ఉంటాయి. ఇప్పుడు ఇందులో గ్రాస్ ఏమో గ్లాసు, ఆ లోపల సటిల్ ఏదో ఒక పదార్థం ఉంది, దానికన్నా సటిలెస్ట్ ఏదో ఉంది, అది నీకు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి దాంట్లోనూ రెండు ఉన్నాయి, వ్యక్తం అవ్యక్తం, మేనిఫెస్టెడ్ అన్మానిఫెస్టెడ్. సో ఇలాగ ప్రతి దాంట్లోనూ చూస్తాం. దాన్ని చూడడమే మనం ఇప్పుడు వేదాంతం చెప్పేది ఏమిటంటే, పైన ఉన్న నామరూపాలు గ్రాస్ని తీసేసి సటిలెస్ట్ దాన్ని నువ్వు మైండ్లో ఇంటలెక్ట్లో పెట్టుకో. ఆ ఇంటలెక్ట్లో పెట్టుకోవాలంటే ఏమవుతుందంటే ఇంటలెక్ట్ అదే అయిపోతుంది. మనం చిత్రం ఏంటంటే మనం దేన్ని చూస్తే అది అయిపోతుంది, ఆ మైండ్ అది వచ్చింది కూడా. ఇప్పుడు దీన్ని గ్లాసుని చూస్తే గ్లాస్ ఆకారం అయిపోతుంది, అలాగే బ్రహ్మం చూస్తే బ్రహ్మాకారం. అయితే ఇది ఎలాగా దీన్ని ఇప్పుడు ఈ శివలింగాన్ని ఎలా ఆరాధించాలండి అని అడుగుతావా? శ్రద్ధానది విమల చిత్త జల అభిషేకై. అభిషేకానికి నీళ్లు కావాలి కదా, అది ఎక్కడి నుంచి పట్టరావాలి? శ్రద్ధ అనేటువంటి నదిలోంచి పట్టరమంటున్నాడు శంకరాచార్య. మామూలు నీ గంగా నది కాదు కావాల్సింది, శ్రద్ధా నది విమల చిత్త జలాభిషేక్. ఆ నదిలో ఏమున్నాయంటే విమలమైన చిత్తం, అంటే మలం లేనటువంటి బురద లేనటువంటి చిత్తం, అంటే నీళ్లు కావాలి. బురద లేనటువంటి చిత్తం కావాలి. జల అభిషేక, అటువంటి జలంతో అభిషేకం చేయమంటున్నాడు. మనం ఏమో వెళ్ళి ఆ మురికి ట్యాప్ దగ్గర నీళ్ళు పట్టుకుని అది పెట్టి మనం అభిషేకం చేస్తున్నాం మనం. సరే బాగానే ఉందండి, ఇంకేమిటి మరి పువ్వులు ఏం కావాలి? ఇప్పుడు పూజకి పుష్పాలు కావాలి కదా అని అంటే నిత్యం సమాధి కుసుమై, నిత్యం కూడా సమాధి అనేటువంటి ఒక పుష్పాన్ని సమర్పిస్తూ ఉండు. సమాధి ఏంటండి అంటే సమ్యక్ ధియం రాతీతి సమాధి, అంటే నీ బుద్ధిని అక్కడికి లాక్కు రావడం, ఎక్కడికి? పరమాత్మ చోటికి లాక్కు రావడం, దాన్ని సమాధి అంటారు.
ఆ నిత్యం అటువంటి నిత్యం కూడా నువ్వు ఆ పరమాత్మ యందు ఆ బుద్ధిని పెట్టేటువంటి ఒక దాన్ని ఓ పుష్పాన్ని తీసుకో, ఆ పుష్పం చేత పూజలు చెయ్యి. ఎందుకోసం చేయాలండి ఇవన్నీ? మనకేం ఖాళీ లేదు, ఇంక వేరే పనులు లేవా అని అంటే వేరే పనులు బోల్డని ఉన్నాయి. కానీ నీకు సంసారం అనే అనర్థం పోవాలి అంటే, సంసార చక్రంలోంచి బయటపడాలి అంటే, పునర్జన్మ లేకుండా తీసుకోవాలి అంటే, నా పునర్భవాయ ఈ దీంట్లో ఈ భవసాగరంలో సంసారంలో పడకుండా ఉండడానికి ఇలా నిత్యం ఈ సమాధి కుసుమాలతో అర్చించాలి. ఇటువంటి శ్రద్ధ అనేదిలోంచి ఆ విమల చిత్తం అనే జలాన్ని తీసుకురావాలి. దేన్ని సాధన చేయాలంటే మణి సన్నిభం ఆత్మలింగాన్ని పూజించాలి. ఇదండి అసలు మన కార్తీక మాసంలో చేయాల్సినటువంటి శివలింగ అభిషేకం, పూజ, పునస్కారాలు. దీన్ని మానేసి బాహ్యంగా చేస్తున్నాం. కరెక్టే, చేయనండి. కొన్నాళ్ళు ఏంటంటే పిల్లాడిగా అప్పుడే అక్షరాభ్యాసం ఏదో చేయిస్తాం. అప్పుడు వాళ్ళు గట్టిగా ఇంత పెద్ద పెద్ద అక్షరాలు రాస్తాం, ఈ అని చెప్పి. అలా రాస్తుంటే కొన్నాళ్ళు అలా దిద్దాడు. తర్వాత వాడి చిన్న అక్షరాలు రాస్తాడు, ఈ అని. అలాగే మళ్ళీ వాడు ఇంకా దానికి పదాలు రాస్తాడు. అలా మెల్లిమెల్లిగా నేర్చుకుంటాడు, పైకి ఎదుగుతాడు అనమాట. అలా ఎదిగితే ఇది లాస్ట్ స్టేజీ, అదేమో ఫస్ట్ స్టేజీ. ఈ రెండు స్టేజ్లకి మధ్యలో ఉన్నాం మనం. కాబట్టి నువ్వు ఈ స్టేజ్కి ఎదగడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఎంతసేపు ఆ పూజలో ఆ పురస్కారాల్లో కాకుండా కొంచెం దీని మీద మైండ్ పెట్టి, ఇక్కడ ఏంటంటే నువ్వు మెదడుతో ఆలోచించాలి. అక్కడ మెదడుతో పని లేదు. ఆ నీళ్ళు తీసుకోవడం, ఇలా పోయడం, ఓం నమ శోభాయ రుద్రాయ అంటూ చెప్తూ ఉంటారు. అలా మేము అభిషేకం చేస్తాం. దానివల్ల నీకు ఏం వచ్చిందో నీకు మెదడుతో ఆలోచించే పని ఎక్కర్లేదు, పుణ్యం వస్తుంది అన్నారు, అంటే పుణ్యం. కాబట్టి ఇక్కడేంటి మాత్రం వేదాంతంలో మెదడు పెడితే కానీ లాభం లేదు. కాబట్టి ఇటువైపు అందరికీ రాదు. ఎందుకోసం అంటే చూద్దాం అంటారు. అది అశ్రద్ధ. ఓకే, సరే. ఇప్పుడు మనం ఏంటంటే మొన్నటిదాకా చతుస్సూత్రి చెప్పుకున్నాం, అధ్యాస భాష్యం చెప్పుకున్నాం. ఎంతో మంచి అధ్యాస భాష్యంలో మనకి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రతివాడు కూడా నాకు ఇష్టం కావాలి, అనిష్టం అక్కర్లేదు, అంచేత ఆ ఇష్టం కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఈ ప్రయత్నాలన్నీ ఎవరు చేస్తున్నారు అంటే స్యూడో సెల్ఫ్ అంటే నకిలీ ఆత్మ. ఇది అసలు ముఖ్యమైనటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటిది. చేసే నేను, చూసే నేను, రెండు నేనులు ఉన్నాయి. అది శంకరాచార్యుల వారు అధ్యాస భాష్యంలో మెయిన్గా చూపించారు. మిథ్యాత్మ అని చెప్పారు, గౌణాత్మ అని ఒకటి చెప్పారు, ముఖ్యాత్మ అని ఇంకోటి చెప్పారు. ముఖ్యాత్మ వేరు, మిథ్యాత్మ వేరు, గౌణాత్మ వేరు. నేను, నాది అంటే మిథ్యాత్మ, గౌణాత్మ. నేను అంటే నేను, ఈ శరీరంతో కూడి నేను. నాది అంటే నా బిలాంగింగ్స్, నా భార్యాపిత్రులు, తర్వాత నా యొక్క వస్తువాహనాలు, ఇవన్నీ కూడా నా బిలాంగింగ్స్. అవన్నీ కూడా గౌణాత్మ అంటారు. గౌణం అంటే సెకండరీ సెన్స్లో రాగాత్మ అంటే అవి లేనిదే నేను బతకలేను అంటూ ఉంటాను. అది వచ్చింది కూడా. ఆ ప్రాణం లేని నేను బతకలేనని, నాకు కొడుకు అంటే నాకు ప్రాణం అండి, నేను బతకలేనని కొడుకు లేకుండా అంటూ ఉంటానే. అది నిజానికి బతకగలవు, కానీ గౌణం అంటే ప్రాణంతో సమానంగా చూస్తున్నావు అని. అది గౌణాత్మ అంటారు. ఈ గౌణాత్మ కాకుండా, మిథ్యాత్మ, గౌణాత్మ కాకుండా అసలు ముఖ్యాత్మ ఎవరు? ఆ ముఖ్యాత్మ యువర్ ఒరిజినల్ సెల్ఫ్. ఆ ఒరిజినల్ సెల్ఫ్ మీద నువ్వేం చేసావు? ఈ మిథ్యాత్మ యొక్క గుణాలు కానీ, గౌణాత్మ యొక్క గుణాలు కానీ అధ్యాస చేసావు, అంటే దీని మీద ఆరోపించావు. ది మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పరస్పర అధ్యాస, ఒకదాని మీద ఒకటి ఆరోపించడము. దేని ధర్మాలు విడతీసుకుని తెలియలేక మిథ్యాజ్ఞానం మిథునీకృత్య. దానికి మళ్ళీ ఇక్కడ చూద్దాం ఒకసారి. అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకం అన్యోన్యధర్మాంశ్చ అధ్యస్య అంటే ఒకదాని మీద ధర్మాలను ఇంకో దాని మీద అధ్యాసం చేస్తూ ఇతరేతర అవివేకేన
ఆ రెండింటినీ విడతీయలేనటువంటి భ్రాంతి కలవాడవై అత్యంత వివిక్తయో, రెండూ కూడా చీకటి వెలుగులు లాంటివి అయినప్పటికీ కూడా ధర్మధర్మిణో మిథ్యాజ్ఞాన నిమిత్త నీ యొక్క రాంగ్ నోషన్ వల్ల ఏం చేస్తున్నావు? సత్యానృతి మిథునీకృత్య, సత్యము అసత్యం రెండు కలిపేస్తున్నావు, మిక్స్ చేసేస్తున్నావు. అహమిదం మమేదం ఇది నేను, శరీరం నేను అని అంటున్నావు. మమ ఇదంతా మమ నాది అంటున్నావు. ఇది లోక వ్యవహారంలో ఎప్పటి నుంచో మనం అనాది నుంచి చూస్తున్నాం. ఇది అంచేత ఇప్పుడు మీరు లేదంటారు ఏంటి? అధ్యాస లేకపోవడం ఏంటి? ఉందండి అధ్యాస. అంచేత అధ్యాస లేదు అన్నదాన్ని కొట్టిపారేశారు శంకరాచార్యులు. ఇప్పుడు మరి ఆ అధ్యాస అనేది మనకు ఒక జబ్బు. ఆ జబ్బుని డయాగ్నోసిస్ చేసి చెప్పిన తర్వాత మరి దానికి మనం మళ్ళీ దానికి ఇది ఇవ్వాలి కదా, మందు ఇవ్వాలి కదా. అధ్యాస అనేది లేదు అని దాన్ని చేస్తూ దానికి మందు ఏమన్నారంటే లాస్ట్లో అస్య అనర్థహేతో ప్రహాణాయ, ఈ అనర్థాన్ని పోగొట్టడానికి ఆత్మైకత్వ విద్య ప్రతిపత్తయే, ఆత్మైకత్వ విద్య ఒక్కటియే నీకు దీనికి జబ్బుకి మందు, ఇంక వేరే మందులు లేవు దీనికి. ఆత్మైకత్వ విద్య ప్రతిపత్తయే సర్వే వేదాంత ఆరభ్యంతే. ఇప్పుడే అరవిందరావు గారు కూడా అన్నారు, రజసర్పభ్రాంతి పోవాలి అంటే ఏం చేయాలి? యజ్ఞాలు చేస్తే పోతున్నా, యాగాలు చేస్తే పోతున్నా, ప్రాణాయామం చేస్తే పోతున్నా అని ఇప్పుడు అరవిందరావు గారు చెప్తున్నారు అనమాట. సరిగ్గా మనం చెప్పింది ఇక్కడికి వచ్చిందండి. ఈ పుస్తకం, ఆ పుస్తకం తిరిగి చూస్తే అదే వచ్చింది ఆయనకి. అలాగా ఇప్పుడు ఏది చేసినా నీకు ఈ జబ్బు పోదు అంటే నువ్వు ఏ మందులు వాడినా పోదు. ఈ జబ్బు క్యాన్సరు, దీనికి ఒక్కటే మందు ఉంది. అది ఏమిటంటే ఆత్మైకత్వ విద్య. విద్య అంటే జ్ఞానం. అటువంటిది ఆత్మ ఏకత్వ జ్ఞానం అంటే సర్వము ఆత్మమయం, సర్వం బ్రహ్మమయం, సర్వం విష్ణుమయం, సర్వం శివమయం, సర్వం శక్తిమయం. ఇలాగ సర్వము ఒకటే అనేటువంటి ఉన్నది ఒకటే అనే జ్ఞానం కలిగితే కానీ పోదు. అది దానికోసం ఇప్పుడు వేదాంత ఆరభ్యంతే. వేదాంతంలో అంటే ఉపనిషత్తుల్ని ఆరంభిస్తున్నాం. ఉపనిషత్ వాక్యాల్ని మేము మీమాంస చేస్తాం. అంచేత సర్వేషాం వేదాంతానం తథా వయం అస్యాం శారీరక మీమాంసాయాం ప్రదర్శిష్యామ. అంచేత ఇప్పుడు అవన్నీ కూడా మీకు శారీరక మీమాంస దీంట్లో మేము ప్రదర్శించబోతున్నాం అని చెప్తూ అప్పుడు 4 సూత్రాల మీద ఒక్కొక్క సూత్రం మీద ఆయన భాష్యం రాసుకొచ్చారు. అక్కడ ఆ భాష్యంలో ఏం చెప్పారంటే ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస 2 జిజ్ఞాసలు ఉన్నాయ్యా. ధర్మ జిజ్ఞాసకేమో వేదాంతం అవసరం లేదు, దానికి ముందర వేదం చదివితే చాలు. వేదం చదివిన వాళ్ళు దాని కర్మకాండను ఆచరిస్తారు. ధర్మ జిజ్ఞాస అది. దాని గురించి చెప్పింది జైమిని మహర్షి. వేదాంతం శాస్త్రం చెప్పిందేమో బాదరాయణ మహర్షి. ఈయనది ఏమిటంటే ధర్మ జిజ్ఞాస కాదు, ఇది బ్రహ్మ జిజ్ఞాస. ఇది అంటే బ్రహ్మమనే వస్తువు ఉపనిషత్తులో చెప్పబడింది. ఆ వస్తువుల గురించి జిజ్ఞాస అంటే దాన్ని మీమాంస చేయడం, దాన్ని విచారణ చేయడం. ఆ విచారణ ఎలా చేయాలి అంటే ఒక శాస్త్రాన్ని ఆలంబనం చేసుకుని చేయాలి. దేన్ని ఆలంబనం చేసుకుని చేయాలి అంటే ఓన్లీ ఉపనిషత్ వాక్యాలని ఆలంబనం చేసుకుని చేయాలి. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నాకు తోచిందే, నేను చెప్పిందే వేదం, విశ్వం చెప్పింది వేదం కాదు. ఇక్కడ ఓన్లీ వేదాంత వాక్యములు అంటే ఉపనిషత్ వాక్యాల గురించి విచారణ, అదే ఇంపార్టెంట్. అంచేత బ్రహ్మ జిజ్ఞాస్తవ్యం. ఇది పురుషుని మీద ఆధారపడలేదు, పురుష బుద్ధి మీద ఆధారపడలేదు. పురుష బుద్ధి అంటే ఏమిటి? వాడు చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. అన్యథా కర్తం అన్యథా. వాడు చేయాల్సిన ఉందంటే చేస్తాడు, లేకపోతే లేదు. అంచేత ఇది కూడా ఈ ధర్మ జిజ్ఞాస దేని మీద ఆధారపడింది అంటే చోదనా లక్షణం ధర్మ అంటారు. చోదనా లక్షణం అంటే ఏంటి? ఇది డూస్ అండ్ డోంట్స్. వేదం చోదన చేస్తోంది. వేదం ఇగో ఇలా సంధ్యావందనం చేయి, ఇలా యాగం చేయి అని చెప్పి చోదన చేస్తుంది. దాన్ని ప్రమాణంగా స్వీకరించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మీమాంసకులు అంటూ ఉంటారు. అదే యజ్ఞాగాలు చేసేవాళ్ళందరికీ కర్మ మీమాంస అదంతాను. ఇప్పుడు మనదేంటి? మనది బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మమీమాంస. బ్రహ్మమీమాంస అంటే దీనికి మరి ఏమిటి అధికారి ఎవడండి? దీనికి కాంపిటెంట్ అధికారి ఎవడండి అంటే ఓన్లీ వాడికి వైరాగ్యం కలిగి ఉండాలి. ఒకటి ఫస్ట్ పాయింట్. అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి భోగాల మీద విరక్తి కలిగి ఉండాలి. రెండవ పాయింట్ అసలు ఆత్మ అంటే ఏమిటి తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ కలిగి ఉండాలి. మూడవది ఏంటంటే ముముక్షత్వం, మోక్షాన్ని పొందాలి, ఈ సంసార సాగరం నుంచి నేను బయటపడాలి అనేటువంటి తీవ్రమైన జిజ్ఞాస కలిగి ఉండాలి. దట్ ఈజ్ అటువంటి వాడే దీనికి అర్హుడు. కాబట్టి ఎంఏ పిహెచ్డీకి అర్హుడు ఎవరండి అంటే ఎంఏ పాస్ అయిన వాడు ఎంఏ పిహెచ్డీకి అర్హుడు. అలాగే దీనికి కూడాను. కాబట్టి ఇలాగా అది విచారణ చేసేశారు. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన. అంచేత కర్మల వల్ల మోక్షం పొందడానికి వీలు లేదు అని చెప్పి పరీక్ష లోకాలన్నింటినీ స్క్రూటినీ చేశాడు వీడు.
నిర్వేదమా స్క్రూటినీ చేసిన తర్వాత వాడికి ఒక వైరాగ్యం వచ్చేసింది. వైరాగ్యం వచ్చేసి ఈ చేయడం వల్ల నాకేం బెనిఫిట్ కనబట్టలేదు అని చెప్పి వాడు అప్పుడు స గురుమేవా అభిగచ్చేత్ బ్రహ్మ జిజ్ఞాసార్థం, బ్రహ్మ జిజ్ఞాస కోసం ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని దాన్ని ఉపనిషత్తులు శ్రవణం చేస్తాడు. దాన్ని ఇదంట బ్రహ్మ జిజ్ఞాస. అప్పుడు ఆయన ఏం చెప్తారు ఉపనిషత్తుల్లో మొట్టమొదటి ఏంటంటే సూత్రం బ్రహ్మవిద్ ఆప్నోతి పరం, ఇది సూత్రం అన్నాడు. ఏమిటా సూత్రం? బ్రహ్మం తెలుసుకున్నవాడు ఆప్నోతి పరం, వాడు పొందుతాడు. దేన్ని? పరం అంటే మోక్షాన్ని పొందుతాడు. మోక్షం అంటే ఏమిటి? విడుదల, అంటే ఈ సంసారం నుంచి విడుదల అని చెప్తాడు. అలాంటిదే నస పునరావర్తతే, వాడు తిరిగి మళ్ళీ జన్మకి రాడు అని కూడా శాస్త్రం చెప్తోంది. తరతి శోకం ఆత్మవిత్, అంచేత ఆత్మని తెలుసుకున్న వాడికి శోకం లేదు, మోహం లేదు, అజ్ఞానం లేదు, వాడికి ఇది లేదు అని చెప్తూ ఇది ఉపాసనాపరం కాదు. ఉపాసన అంటే ఉపాసనకిను జ్ఞానానికి తేడా చెప్పారు. జ్ఞానమేమో వస్తుతంత్రం, ప్రమాణముల వల్ల కలిగేది జ్ఞానం. ఇది ఏమో చోదనాతంత్రం, ప్రమాణముల వల్ల కలిగేది కాదు. ఇది శబ్ద ప్రమాణం, ఓన్లీ శబ్ద ప్రమాణం. ఇక్కడ అన్ని ప్రమాణాలు, ఆల్ ప్రమాణాస్ విల్ బి కౌంటెడ్ హియర్ ఇన్ ది బ్రహ్మ జిజ్ఞాస. అంటే మనకి ప్రత్యక్షం ప్రమాణమే, అనుమానం ప్రమాణమే, శబ్దం కూడా ప్రమాణమే. మూడు అనుభవావసానత్వాత్, నాకు మూడింటికి అనుభవం రావాలి నాకు. అంతేగాని ఊరికే ఇప్పుడు యజ్ఞం చేస్తే, యాగం చేస్తే ఏదో స్వర్గం వస్తుంది అన్నాడు. నాకు అనుభవం ఏది? ఇప్పుడు అనుభవం లేదు. కానీ అనుభవం ఎప్పుడు వస్తుంటే ఎప్పుడు చచ్చిన తర్వాత వస్తుంది అన్నారు. హౌ కెన్ ఐ వెరిఫై ది అండ్ ఫౌండ్ కరెక్ట్? ఐ కెనాట్ వెరిఫై. కాబట్టి నాకు ఇప్పటికిప్పుడు వెరిఫై చేసి ఫౌండ్ కరెక్ట్ అని తెలుసుకునేటువంటి జ్ఞానం నాకు కావాలి అని అంటే అప్పుడు ఉపనిషత్తులు ఇగో ఈ బ్రహ్మ జిజ్ఞాస చెయ్యి అని చెప్పేవి. అందుచేత బ్రహ్మాహి జ్ఞానేన ఆప్తుం ఇష్టత్వాత్ ప్రధానం. బ్రహ్మమే జ్ఞానంతో తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస వాడికి కలిగి ఉండాలి అని చెప్తూ ఈయన అవగతి పర్యంతం జ్ఞానం సన్ పర్యాయ ఇచ్ఛాయా కర్మ ఫల విషయత్వాద్ ఇచ్ఛాయా జ్ఞానేన హి ప్రమాణేన అవగంతుం ఇష్టం బ్రహ్మ. ఆ జ్ఞానం అనే ప్రమాణంతో నువ్వు దాన్ని తెలుసుకోవాలి. బ్రహ్మావగతి పురుషార్థాత్ నిశ్శేష సంసార బీజ అవిద్య అనర్థ నిబర్హణాత్ తస్మాత్ బ్రహ్మ విజిజ్ఞాస్తవ్యం. అంచేత నీకు నిశ్శేషంగా సంసారం పోవాలి, అవిద్య పోవాలి అని అంటే బ్రహ్మమే జిజ్ఞాస్తవ్యం. ఏమంటే బ్రహ్మం నిజంగా ఉందా లేదా? ఉంటే విచారణ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలాగ మనకు కనిపిస్తుందంటే విచారణ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చూస్తే తెలుస్తుంది. లేదంటారా? లేని దాన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమిటి అని వీడు ఒకటి ప్రశ్న వేసాడట. అది ఉంది, కనిపించదు, కానీ తెలుసుకుంటే ప్రయోజనం ఉంది. అది వచ్చిన కూడా. తెలుసుకోకపోతే నీకు అనర్థం, తెలుసుకుంటే ప్రయోజనం. ఏమిటండి అనర్థం అంటే నువ్వు ఈ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉంటావు, అనర్థం. తెలుసుకుంటే ఏంటండి అంటే సంసారం నుంచి విడిపడతావు, ఇది ప్రయోజనం. అయితే మరి ఉందంటారా లేదంటారా? బ్రహ్మం ఉంది అని ప్రతివాడు చెప్తున్నాడు అన్నారు. ఎవరు చెప్తున్నారండి? నువ్వు ఉన్నావా లేదా అని అంటే ఏమంటావు నువ్వు? నేను లేకపోవడం ఏంటండి? అదే బ్రహ్మం మేము చెప్పేది. మేము చెప్పే బ్రహ్మం ఎక్కడో వేరే ఎక్కడో లేదు, ఎక్కడో దూరంగాను. నేను ఉన్నాను అని నువ్వు అంటున్నావు కదా, అదే బ్రహ్మము. అదేంటండి నేను బ్రహ్మం ఏంటండి? అవునయ్యా, నువ్వు నిజమైనటువంటి ముఖ్యాత్మ. నేను చెప్పాను మిథ్యాత్మ ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, అది ముఖ్యాత్మని మేము బ్రహ్మం అంటున్నాం. నువ్వు నీ లోపల చొచ్చుకుని పోయి ఇవన్నీ కూడా ఆపరేషన్ చేసేసి ఈ జడభాగం అంతా కోసేసిన తర్వాత ఏది మిగులుతుందో అది ముఖ్యాత్మ, అదే బ్రహ్మము అని మేము 1,00,000 సార్లు మొత్తుకుంటున్నాం, వినటం లేదు ఎవరు. అంచేత నువ్వు దేని గురించో ప్రయత్నం చేయక్కర్లేదు, దేని గురించో తాపత్రయపడనక్కర్లేదు, ఎన్నో సాధనలు ఎన్నో చేయాలి అనేటువంటి బెంగ పెట్టుకోక్కర్లేదు. నీకు కానీ ఖర్చు ఉండదు, శ్రమ ఉండదు, ఏమీ లేనటువంటి వేదాంతం ఉట్టినే వస్తుంటే ఇది వినకుండా ఎన్నో యాత్రలు చేస్తారు, ఎన్నో పూజలు చేస్తారు, ఎన్నో నోములు చేస్తారు. ఎంత ప్రజలకు అహో అజ్ఞానజం తమహ, ఆ అజ్ఞానం ఎంత బాగా ఉంది అని చెప్పి కృష్ణుడే ఆశ్చర్యపోయాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు. అసలు ప్రభువు ఈశ్వరుడు అసలు కర్మలు సృష్టించలేదు, కర్మ ఫలాలు సృష్టించలేదు. ఈ వేదాలు చెప్పిన కర్మలు కర్మఫలాలు అసలు లేనే లేవంటున్నాడు ఆయన కృష్ణుడు చాలా గడుగ్గాయి.
నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మఫల సంయోగం. ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది, ఇది వస్తుందని చెప్పారే ఆ వేదంలో, అదంతా ఉట్టిది, నాన్సెన్స్ అంటున్నాడు. నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తన. మరి ఏంటంటే అవన్నీ చెప్తున్నాడు? అది నువ్వు అనుకుంటున్నావు, నేను ఈ కర్మ చేశాను, పేదకైన జన్మలో ఏం పాపం చేశాను, ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నావు, నువ్వే అనుకుంటున్నావు. వేదం చెప్పడం కాదు, నువ్వు అనుకుంటున్నావు. అంచేత నువ్వు ఇందులో ఈ అనుకోవడం నుంచి బయటపడాలి. స్వభావం, అది నీ స్వభావం అయిపోయింది. స్వభావస్తు ప్రవర్తే నాదత్తే కసిచిత్ పాపం, నేను ఎవరి యొక్క పాపం తీసుకోను. అదేంటి వెంకటేశ్వర స్వామి నా పాపాలను సేకరిస్తున్నాడు కదా, జీసస్ క్రైస్ట్ నా పాపాలంటే ఛాడితం చేస్తున్నాడు కదా, నథింగ్ డూయింగ్. అది ఎంఏ పిహెచ్డీ లెవెల్లో ఇవన్నీ లేవు. మరి ఎంఏలో ఉన్నాయి, బిఏలో ఉన్నాయి, నో డౌట్, అది మేము కాదంటలేదు. నాదత్తే కసిచిత్ పాపం నచైవ సుకృతం విభు, వాడి పుణ్యాన్ని కూడా నేను తీసుకోవటం లేదు. వాడి పుణ్యం కానీ పాపం కానీ నాకేం ఆ సంబంధం లేదు. అసలు పుణ్యం పాపం లేదని ముందర చెప్పేసి పైనే చెప్పేశాడు. మరి ఏంటి ఇదంతాను అని అంటావా? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. ఈ జంతువులందరూ కూడా, జంతువులంటే మనం మనుషులే, జంతువులంటే జననశీలానం జంతవ అని. ఎవరైతే పుడుతున్నారో వాళ్ళందరూ జంతువులండి. క్రిమికీటకాదులు జంతువులే, మనుష్యులు జంతువులే, దేవతలు జంతువులే. ఎందుకంటే వాళ్ళు పుడుతున్నారుగా. అంచేత నువ్వు ఆ బ్రహ్మభువనాల్లో వీళ్ళందరూ కూడా జంతువుల కింద లెక్క. ఆయనకి అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ ఇంటలెక్టు సరి అయినటువంటి జ్ఞానం పొందకుండా ఆవరించబడింది. దేనితోటి? అజ్ఞానం చేత. ఏమంటే అజ్ఞానం అంటే ఏమిటండి? నీ స్వరూపం నువ్వు తెలుసుకోబడే అజ్ఞానం. ఇంత సింపులా అండి? నా స్వరూపం నేను తెలుసుకున్నాను కదా, అదే అక్కడే పొరపాటు చేస్తున్నావు. పప్పులో కాలేసేది అక్కడే. నీ నిజమైన స్వరూపం నువ్వు తెలుసుకోవట్లేదు, నీ అబద్ధమైన స్వరూపం నువ్వు తెలుసుకుంటున్నావు. అది వచ్చిన గొడవ. దాన్ని చెప్పడానికి ఈ శాస్త్రం అంతా వచ్చింది. అంచేత ఎవడు కూడా నేను లేడని ఎవడో అనుకోడు కదా. ననాహమస్మీతి యది ఆత్మాత్వ ప్రసిద్ధ స్యాత్ సర్వే లోకం అహమస్మీతి ప్రతీయాత్. అంచేత ప్రతివాడు కూడా నేనున్నాను అనుకుంటున్నాడు. కానీ ఆ నేను ఎటువంటిది అన్నదానికి రకరకాల డెఫినేషన్స్ ఇచ్చారు ప్రతివాడు కూడా. లోకాయతులు అంటే హేతువాదులు ఒక రకం డెఫినేషన్ ఇచ్చాడు, మీమాంసకులు ఒక రకం డెఫినేషను, బౌద్ధులు ఒక రకం డెఫినేషన్. ఈ రకంగా డెఫినేషన్స్ చాలామంది ఇచ్చారు. విప్రతిపత్త అంటాడు. అంటే విప్రతిపత్తులు అంటే సరి అయినటువంటి జ్ఞానం కాదు అవి. అవన్నీ కూడా రకరకాల వాళ్ళ బుద్ధికి తోచినట్టుగా చెప్పారు అంతే. అంతేగాని నిజమైనటువంటి ఇది చెప్పలేదు. ఒకడేమో భోక్త అంటాడు, ఒకడేమో కర్త అంటాడు. వీళ్ళేమో సాంఖ్యులేమో ప్రకృతి కర్త, జీవుడు భోక్త అంటాడు. వాళ్ళు చెప్పింది మళ్ళీ రీజనబుల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రకృతి అంటే ఏంటి? ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సునామీ ఉంది, సునామీ ప్రకృతి. సునామీ వచ్చింది, భోక్త ఎవడు? మనం దాన్ని అనుభవిస్తున్నాం. కర్త ఎవరు? అది సునామీ అంటే దైవం, అంటే ప్రకృతి. ప్రకృతి కర్త, ఇక్కడ భోక్త ఏమో జీవుడు అయ్యాడు. కానీ అసలు వేదాంతంలో ఏమిటంటే ఎవడు చేసాడో వాడు అనుభవించాలి, కానీ కర్మ ఇంకోవాడు అనుభవించడానికి వీల్లేదు. కాబట్టి వాడు చేయకపోతే వాడు ఎలా అనుభవించాడు అని అంటే ఆ సాంఖ్యులు అక్కడ దెబ్బతిన్నారు. దెబ్బతిని వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రకృతి అంతా ఇవాల్వ్ అవుతుంది, అంచేత పురుషుడు ఓన్లీ సీయింగ్ అని చెప్పి కొంతవరకు ఎదిగారు. ఇంకా పతంజలి ఇంకా పైకి ఎదిగి ఈశ్వరుడు వీళ్ళందరికీ కూడా జడ్జిమెంట్ ఇస్తున్నారు కదా. వీడికి ఈ ఫలం, వీడికి ఫలం, వీడికి ఫలం ఇవ్వాలని ఒక జడ్జి గారు ఎలా అయితే ఇస్తాడో అలాంటి జడ్జిమెంట్ చేసేటువంటి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అని ఆయన ఒప్పుకున్నాడు. వీళ్ళు ఈశ్వరుని ఒప్పుకోలేదు. వాళ్ళు వేదం ప్రమాణమే వాళ్ళకి, కానీ ఈశ్వరుని ఒప్పుకోలేదు. ఎవరు? కర్మిష్ఠులు వాళ్ళు. కాబట్టి ఈ రకంగా రకరకాలు ఉన్నాయి. బౌద్ధులేమో అంతా శూన్యం అంటారు. ఏమీ లేదు, అంతా గగనం, ఆకాశం గగనం శూన్యం అని వాళ్ళు అంటున్నారు. కొంతమంది విజ్ఞానమే ఉందండి, అంత క్షణిక వృత్తి. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అది వెంటనే పోయింది, మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది, ఇంకో ఇలాగ నాగార్జున వాళ్ళ కల్ట్ వాళ్ళందరూ కూడా ఇలా చేస్తున్నారు. ఇంద్రియాణి మనసు. ఇప్పుడు వీళ్ళేమో కొంతమంది లోకాయతకులు అంటారు వాళ్ళని. అంటే లోకంలో 90% వాళ్ళే ఉంటారు కాబట్టి లోకాయతకులు అని వాళ్ళకి పేరు వచ్చింది. వాళ్ళే హేతువాదులు. అసలు ఈ దేహం కన్నా ఇంకా వేరే చచ్చిన తర్వాత ఏముండదని బూడిద అంటాడు వాడు. అంటే ఆ బూడిదనం ఉందని అంటే మళ్ళీ నోరు మూసేస్తాడు వాడు. కాబట్టి తత్ర అవిచార్య అంటే విచారణ లేకుండా, వితౌట్ ఎంక్వైరీ దే హ్యావ్ అరైవ్డ్ సర్టన్ కంక్లూజన్స్ విచ్ ఆర్ ఫాల్స్. మిథ్యాజ్ఞానం, దాని మిథ్యాజ్ఞానం. మరి సమ్యజ్ఞానం ఏంటండి? వాట్ ఈజ్ మెంట్ బై సమ్యజ్ఞానం? వాట్ ఈజ్ రైట్ నాలెడ్జ్? వాట్ ఈజ్ దట్ అంటే ఉపనిషత్తులో చెప్పినటువంటిది సమ్యక్ జ్ఞానం.
అది ఎలా తెలుసండి మాకు అంటే, నీకు అప్పటికప్పుడు శాంతి కలుగుతుంది. ఆ జ్ఞానం కనుక పొందినట్లయితే నువ్వు ఎక్కడో చేయక్కర్లేదు, అప్పటికప్పుడు శాంతి పొందుతావు. అప్పటికప్పుడు నువ్వు ఆ ఉత్కృష్టమైనటువంటి నిరతిశయ ఆనందాన్ని పొందుతావు, బ్రహ్మానందం పొందుతావు. అంచేత బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి దాని ద్వారా నీకు వేదాంత వాక్య విచారణ చేస్తున్నారు శంకరాచార్యుల వారు కానీ, బాదరాయణ మహర్షి కానీ అని ఈ రకంగా మనం దాన్ని కంక్లూడ్ చేసుకుందాం. దానికేమో అందులో ఆయన లక్షణాలు చెప్పారు, ఇదివరకు చెప్పాం. స్వరూప లక్షణం, తటస్థ లక్షణం. స్వరూప లక్షణం అంటే ఏమిటి? దాని యొక్క నిజమైనటువంటి ధర్మాలు ఏమున్నాయి? ఇప్పుడు అగ్ని ఉంది, ఫైర్, దానికి ధర్మాలు ఏంటి? లైట్ అండ్ హీట్ రెండే ఉంటాయి. అలాగే ఒక బంగారం ఉంది, బంగారానికి ఏమున్నాయి ధర్మాలు? పసిమి మిసిమి. అలాగే ఇప్పుడు ఆత్మకి ఏమిటంటే లక్షణాలు అంటే సత్తు చిత్తు అని చెప్పాం. సత్తు చిత్తు దాని గురించి ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేసాం, మళ్ళీ చెప్తాం. దానికి ఏంటంటే సత్తు అంటే ఎల్లప్పుడూ నేను ఉంటాను, ప్రతివాడు అనుకుంటాడు నేను ఎప్పుడూ ఉంటానని. అంతేగాని నేను చావలేదు, నేను చావను అని అనుకుంటాడు. ఎవడు కూడా చావాలని అనుకోడు, కాబట్టి ఉంటాను అనేది ఒక వాడి యొక్క లక్షణం అది. తర్వాత వాడి ధర్మం, లక్షణం మీన్స్ ధర్మం. అంచేత సత్తు చిత్తు అంటే నేను అన్నీ తెలుసుకోవాలంటాడు, కానీ నేను ముద్దులా కూర్చోవాలనుకుంటాడు కొండలాగా, ఒక ఇదిలాగా కాదు. అంటే అన్నీ తెలుసుకోవాలి. చూస్తాడు. చిన్న పాప దగ్గర నుంచి కూడా ఇలా చుట్టూరా చూస్తూ ఉంటుంది. దానికి ఏమొస్తుందో ఏమో నవ్వుతూ ఉంటుంది ఒకప్పుడు పాప, ఏం కనిపించిందో తెలియదు మనకి. కాబట్టి ఈ రకంగా చూడడం ఉండడం, ఈ రెండు లక్షణాలు ఏదైతే ఉందో అది ప్రతి వాళ్ళలోనూ ఉంది, ప్రతి దానిలోనూ వస్తువులో ఉంది. ఇది ఉంది నాకు స్ఫురిస్తోంది, ఇది ఉంది స్ఫురిస్తోంది అస్థిభాది. ఇదేనండి ఆత్మ యొక్క లక్షణం, బ్రహ్మ లక్షణం. కాబట్టి ఇటువంటి బ్రహ్మ లక్షణాన్ని స్వరూప లక్షణం అంటే దాని యొక్క ఒరిజినల్ స్టేటస్ అది. మరి ఇంకోటి ఏమిటండి అంటే తటస్థ లక్షణం. ఇట్ ఈజ్ నాట్ ఒరిజినల్, జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ దట్ ఒరిజినల్ స్టేటస్. ఇది ఒక నేమ్ ప్లేట్ లాంటిది. ఫలానా వారి నేమ్ ప్లేట్ ఉంటుంది అక్కడ బయట, ఎంఏ పిహెచ్డి అని ఉంటుంది, డాక్టర్ అరవిందరావు ఎంఏ పిహెచ్డి అని ఉంది. కానీ ఆ నేమ్ ప్లేట్ ఈజ్ నాట్ ది వ్యక్తి, ఆ వ్యక్తి కాదు కదా. అట్లాగే ఈ బ్రహ్మము ఎట్లాంటిది అంటే ఒక తటస్థంగా చెప్పిందన్నమాట. అంటే ఏమని చెప్పింది? ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవడు సర్వం మూల కారణంబెవడు అనాది మధ్యలేడవాడు సర్వం తానయ్యనవాడు. ఇన్ని లక్షణాలు చెప్పింది. అంటే ఎవరి దగ్గర నుంచి అయితే ఇవన్నీ వచ్చాయో, ఎవరిలో మళ్ళీ లయం పొందుతున్నాయో అని చెప్పేటప్పుడు నీ మైండ్ ఏమవుతుంది? ఆ ఎవడు అని నీ యొక్క విచారణ దాని మీద పోతుంది దృష్టి. ఈ సృష్టి స్థితి లయాల నుంచి తప్పించి వాడి మీద పోతుంది. కాబట్టి ఈ రకంగా దాన్ని తటస్థ లక్షణం అంటారు. అంటే ఏంటి? ఊరికే జస్ట్ ఫర్ కన్వీనియన్స్ సేక్ ఒక లక్షణం చెప్పారు. సో ఇలాంటి రెండు లక్షణాలు చెప్పిన తర్వాత ప్రమాణం అంటే ఏమిటి అన్నాడు. ప్రమాణం అంటే వేదాంత శాస్త్రమే ప్రమాణము. వేదాంత ఏదైనా కూడా ప్రమాణం అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి. ఇప్పుడు లక్షణం చెప్పుకున్నాం కదా. ప్రమాణం అంటే ఏంటి? మనకు దాని యొక్క వస్తువు యొక్క జ్ఞానం కలగాలి అంటే మనకి దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఏంటి? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్, దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ బుద్ధి. మన బుద్ధి ఉంది. అయితే ఆ బుద్ధి ప్రమాణమే. అయితే బుద్ధిలో ఉన్న జ్ఞానం ప్రమాణం. బుద్ధి కాదు యాక్చువల్గా. బుద్ధి ఈజ్ నాట్, ఇట్ ఈజ్ ఓన్లీ ఫిలమెంట్, నాట్ కరెంట్. కాబట్టి బుద్ధిలో ఉన్న కరెంట్ ప్రమాణం, అది వెలుగుతూ ఉంటుంది. అలాగా ఇప్పుడు మనకి దీని యొక్క ఇప్పుడు గ్లాస్ యొక్క మనకి నాలెడ్జ్ రావాలి అంటే ఆ బుద్ధి ఏం చేస్తుందంటే, ఆ బుద్ధి వృత్తి కన్ను ద్వారా ఇది చూస్తుంది. కన్ను ద్వారా చూసిన తర్వాత ఇది ఏం చేస్తుంది? లోపలికి తీసుకుని ఇది మైండ్కి అందిస్తుంది. మనం కంప్యూటర్లో చూస్తూ ఉంటాం, ఇది ఇంకో దానికి లింక్ చేస్తుంది. ఆ లింక్ చేసింది అది కోఆర్డినేట్ చేసి ఇది అని చెప్పి మనకి ఒక ఫైల్ ఓపెన్ చేస్తుంది. అట్లాగనే ఇక్కడ కూడా ఈ మైండ్ ఏం చేస్తుందంటే అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటుంది. 5 ఉన్నాయి ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలని కనెక్ట్ చేసి కోఆర్డినేట్ చేసి దానికి ఇది గ్లాసు అనేటువంటి ఒక నిర్ణయం చేస్తుంది. అదర్వైజ్ ఎర్రర్ ఈజ్ అక్కర్డ్ అంటుంది లేకపోతే. చేత మనకి జస్ట్ కంప్యూటర్ ఎగ్జాంపుల్ బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్. మనకి తెలియకుండానే ఎర్రర్ ఈజ్ అక్కర్డ్ ఉంటుంది. మనకి తెలియదు పాప ఆ ఎర్రర్ ఏమిటో. అలాగే మనకి ఈ జ్ఞానం కలగడానికి మనకి ఎలా అయితే ఆ మైండ్ కంట్రోలర్ ఇవన్నీ చేస్తుందో అది దాన్ని మామూలుగా వ్యావహారిక జ్ఞానం. ఇదంతా కూడా వ్యావహారిక జ్ఞానం.
అంటే ఏంటంటే ఒక వస్తువుకి జ్ఞానం కలగాలంటే నీకు పంచ జ్ఞానేంద్రియాలు ఉండాలండి. అయ్యా మరి ఈ బ్రహ్మమేమో జ్ఞానేంద్రియాలకి ఇంద్రియాలకు గోచరించదు అంటారు కదా, మరి నీకు ఎలా తెలుస్తుందండి జ్ఞానం అని అంటావా? నైటే. దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. ప్రత్యక్ష ప్రమాణం తర్వాత నెక్స్ట్ అనుమాన ప్రమాణం ఉంది. అంటే మైండే ఊహ చేస్తుంది, మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది కంప్యూటర్. ఈ ఆప్షన్ ఇది కావాలా, నీకు ఇది కావాలా, ఇది కావాలా అని చెప్పి, దట్ ఈజ్ మైండ్. ఆ మైండ్ ఆప్షన్స్ ఇచ్చేది దాన్ని ఏమంటే అనుమాన ప్రమాణం అంటారు మనం. అనుమాన ప్రమాణం అంటే ఏంటి? అక్కడ కొండ మీద నిప్పు ఉందని మనకి నిప్పు ఉందని తెలియదు, కానీ కొండ మీద పొగ వస్తుంది. పొగ వస్తుంది కాబట్టి నిప్పు ఉంది అనేటువంటి ఒక అనుమానం. అంటే యాక్చువల్గా మనం చూడకపోయినా ఒక అనుమానం, అంటే ఒక ఇన్ఫరెన్స్ వచ్చింది మనకి, దాన్ని ఇన్ఫరెన్స్ ప్రమాణం. ఇంకా మూడోది ఏంటంటే ఈ రెండు ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు మైండ్ చూడలేదు, యతో వాచో మనస్సు నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సు సహా వాక్ వెనక్కి వెళ్ళిపోయిందట. వెనక్కి వెళ్ళిపోయేప్పటికి ఏమవుతుంది? రెండు ప్రమాణాలు ఫెయిల్ అయిపోయాయి, ఫెయిల్డ్. నేను మెసేజ్ ఇస్తుంటే కొన్ని ఫెయిల్డ్ అని వస్తుంది. శ్రీనివాస్ గారికి ఇద్దాం అనుకుంటేప్పటికి ఫెయిల్డ్ అని వచ్చింది. ఏంటి ఫెయిల్డ్ అని వస్తుంది అని అనుకున్నా. అంటే పెద్దది ఉంటే రాదుట, అది పెద్ద మెసేజ్ అయితే రాదుట, అలాగా ఫెయిల్డ్ అన్నాడు. అందుచేత ఈ ప్రమాణాలు డిఫెక్ట్ అయిపోతే ఇంకా లాస్ట్ ప్రమాణం ఏమిటయ్యా అంటే ఓన్లీ ఆత్మ బంధువు ఎవడో ఉంటాడు, నీకు ఎవడో ఆత్మబంధువు ఉంటాడు కదా, ఓ స్నేహితుడు, లేకపోతే పెద్ద గురువు, లేకపోతే ఇంకోడో ఎవడో, వాడి యొక్క వాక్కు ప్రమాణం నీకు. వాడి వాక్ ఎందుకు ప్రమాణం అంటే నీ క్షేమం కోరి, నీ బాగు కోరి నీకు ఒక విషయాన్ని చెప్తాడు, అది ప్రమాణం నీకు. తల్లి చెప్పిన మాట నీకు ప్రమాణం, తండ్రి చెప్పిన మాట నీకు ప్రమాణం, అలాగే ఇక్కడ వేదమాత చెప్పిన మాట నీకు ప్రమాణం. దాని శబ్ద ప్రమాణము అని మూడో ప్రమాణం. సో ఈ మూడు ప్రమాణాలే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. కాబట్టి ప్రత్యక్షం, అనుమానం, శబ్దం, ఈ మూడు ప్రమాణాలు హయ్యెస్ట్ అంత్య ప్రమాణం. దీని అల్టిమేట్ ప్రమాణం ఏమిటి అంటే శబ్దమే. ఎందుకంటే దానికి భ్రమ లేదు, ప్రమా లేదు, దానికి ఏమీ లేదు. ఇట్ ఈజ్ హయ్యెస్ట్ ప్రమాణం. మనకి బుద్ధిలో కొంచెం తేడా ఉండొచ్చు, కానీ కంప్యూటర్ క్యాలిక్యులేట్ చేసిందంటే అది కరెక్ట్గా ఉంటుంది. మనం క్యాలిక్యులేట్ 1,90,000 ఇంటూ 10 లక్షలు అనే వేసేప్పటికి అది చేస్తుంది, కానీ మనం చేయలేము. అలాగా అది అల్టిమేట్ ప్రమాణం అనమాట. అది ఫార్ములేషన్ చేస్తుంది. కాబట్టి ఈ రకంగా మనకి ఏంటంటే అంత్య ప్రమాణం ఏదయ్యా అంటే లాస్ట్లో శబ్ద ప్రమాణం. ఆ శబ్ద ప్రమాణం ఏదయ్యా అంటే ఉపనిషత్తులు ఫస్ట్, రెండోది బ్రహ్మసూత్రాలు, మూడోది భగవద్గీత. ఈ మూడు అత్యంత ప్రమాణం. అందుచేత బ్రహ్మజ్ఞానం వస్తుతంత్రం కానీ పురుషతంత్రం కాదు. కాబట్టి మీరు శాస్త్రాన్ని చదవాలి, శాస్త్రాన్ని వినాలి, శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించాలి. ఎందుకంటే శాస్త్రమే నీకు ఆధారం. అస్య మహతో భూతస్య నిశ్వసితమేమో ఋగ్వేదం యజుర్వేదం. ఇది ఇటువంటి మహత్తరమైనటువంటి భూతం నుంచి నిశ్వసితమైనటువంటి ఈ ఋగ్వేదాది ఈ వేదములన్నీ కూడా. అంచేత నిరతిశయం, సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం. ఆ వేదాలకి నిరతిశయం అని పేరు. అంటే దానికన్నా అత్యంతమైనటువంటి ఇంకోటి పైన లేదు ప్రమాణం. తర్వాత సర్వజ్ఞత్వం, అన్నీ తెలుసుకున్నది. అన్నీ ఇప్పుడు మన వాళ్ళు అంటుంటారు అథర్వణ వేదాల్లో అన్ని రకాలు ఉన్నాయండి, అన్ని విద్యలు ఉన్నాయని చెప్తుంటారు. కాబట్టి ఆ రకంగా సర్వజ్ఞత్వం ఉంది. సర్వశక్తిమత్వం, అది కూడా సర్వశక్తులు కలిగింది. కాబట్టి శాస్త్ర యోనిత్వ, శాస్త్రమే మనకి ప్రమాణం అని చెప్పుకొచ్చారు. అది అయిపోయింది. తర్వాత లాస్ట్లో ఈయన అంటారు వేదాంత వాక్యార్థ విచారణాదేవ జ్ఞానం ఉత్పద్యతే. వేదాంత వాక్య విచారణ వల్లనే నీకు ఇది జ్ఞానం కలుగుతుంది. కాబట్టి వేదాంత వాక్య విచారణ చెయ్యాలి అని చెప్తూ అది భాష్యంలో ఏమనుందంటే తద్బ్రహ్మ, అటువంటి బ్రహ్మము సర్వజ్ఞం, అది సర్వజ్ఞము, సర్వశక్తి, జగద్ ఉత్పత్తి స్థితి లయ కారణం. ఆ సర్వజ్ఞం సర్వశక్తి ఎలాంటిదంటే జగత్ ఉత్పత్తి స్థితి లయ కారణం, అంటే సృష్టి స్థితి లయాలు. వేదాంత శాస్త్రాదేవ అవగమ్యతే, వేదాంత శాస్త్రం వల్లనే తెలియబడుతుంది. ఏమండి నాకు ఏం చదువుకోనప్పటికీ ఆయన జ్ఞాని అయిపోయాడండి అంటారు. ఉత్తి శుద్ధ తప్పది. ఎందుకంటే రమణ మహర్షి అండి ఏం చదువుకోలేదండి, ఆయనకి బ్రహ్మాండమైన జ్ఞానం ఉంది అంటే ఇప్పుడు చదువుకోలేదు, కింద జన్మలో చదువుకున్నాడు, నువ్వు చూసావా?
ఆయన ఇప్పుడు చదువుకోలేదని నీకు తెలుసు. రామకృష్ణ పరమహంస ఏం చదవలేదండి. ఆయనేమో చక్కగా జ్ఞానం ఆయన పలుకులే జ్ఞాన గుడికలండి అంటాడు. రైటే, కాదని లేదు. కానీ వెనకాల జన్మల్లో ఎంత అభ్యాసం చేశాడు, ఎన్ని చదివాడు, ఎన్ని గ్రంథాలు చదివాడు, ఎంత వేదాంత శాస్త్రం చదివాడు నీకు తెలియదు. కాబట్టి వేదాంత శాస్త్రం చదవకుండా ఎవడు ఆటోమేటిక్గా వాడు జ్ఞానం అయిపోలేడు. అంచేత ఈయన అంటున్నాడు అనమాట, వేదాంత శాస్త్రాదేవ అవగమ్యతే. అందుకనే భగవద్గీత ఇవన్నీ కూడా ఉపనిషత్తులన్నీ శంకర భాష్యంతో చదివిస్తున్నారు అరవిందరావు గారు. ఎందుకోసం అంటే వేదాంత శాస్త్రాన్ని బాగా విడమర్చి ఎన్లైటన్ చేయడం కోసం. సమన్వయాత్, అన్నింటినీ సమన్వయం చేయాలి మనం. అయితే ఇక్కడో రకంగా చెప్పాడు, ఇక్కడో రకంగా చెప్పాడు అని ఇవన్నీ ఉంటాయి. దానికి కొరిలేషన్స్ చేసుకోవాలి, దాన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇదే మన యొక్క ఎంక్వైరీ, అన్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈశ్వర అండ్ జీవ అండ్ బ్రహ్మం. ఈ 4 ఎంక్వైరీ చేయాలి. ఆ చేయడం కోసమే మనం ఇప్పుడు పూనుకుని కూర్చున్నాం. దాన్ని చతుస్సూత్రితో స్టార్ట్ చేసాం. చతుస్సూత్రిలో చాలా మటుకి మొత్తం వేదాంత శాస్త్రం యొక్క ప్రాతిపదిక అంతా వచ్చేసింది. అయితే ఏమండి మాకు ఒక్కసారి మాకు ఆ జ్ఞానం కలిగితే ఇంకా నిలబడుతుందా అండి? మేము ఇంకా ఏమైనా ఉపాసన చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలంటే ఏమీ అక్కర్లేదు. నహి ఏకత్వ విజ్ఞానేన ఉన్మహితస్య ద్వైత విజ్ఞానస్య పునః సంభవం వస్తుంది. మళ్ళీ ద్వైత విజ్ఞానం నీకు కలగదు. ఎందుకంటే ఒక్కసారి ఏకత్వ విజ్ఞానంతో నీకు అది ఉపమర్థం అయిపోయిందంటే, కొట్టబడిందంటే నీకు మళ్ళీ దానికి అజ్ఞానం మళ్ళీ తల ఎత్తదు. మాయ జనరల్గా అంటుంటాం, మాయ మళ్ళీ ఆవరిస్తుందేమో అండి అని. మాయ ఇక్కడ ఆవరించడానికి వీలు లేదు. ఒకసారి జ్ఞానం కలిగితే ఇంకా మాయ ఆవరించదు. అంచేత ఉపాసనలు నువ్వేం చేయక్కర్లేదు, అది చెప్తున్నాం. ఏమంటే మాయ ఆవరిస్తుంది కాబట్టి నేను ఉపాసన చేస్తానండి, రామకోటి చేస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తానండి అంటే అక్కర్లేదు అబ్బాయి. ఒక్కసారి నీ జ్ఞానం ఉదయించిందంటే నువ్వు ఇంకేమి చెయ్యక్కర్లేదు. అది మేము చెప్పేది. ఇంత ఎన్లైటెండ్ ఈవెంట్ చెప్తూ ఉంటే వినవేమిటి నువ్వు? ఇంకా నేను ఏదో చేస్తాను ఆ ఇంక్విజిటివ్నెస్ పోవాలి. అది పోతేనే ఆ జ్ఞానం కలిగినట్టు. ఎప్పుడైతే ఇంక్విజిటివ్నెస్ పోయిందో అప్పుడు జ్ఞానం యొక్క అల్టిమేట్ ఇది వచ్చినట్టే. అందుచేత ఆత్మవిజ్ఞానస్య సర్వపర పర్యంతత్వాత్ తద్విషయ శాస్త్రస్య ప్రామాణ్యం శక్యం ప్రత్యాఖ్యాలు. అంచేత ఎవరు ఏ ప్రమాణాలు కూడా ఈ ఆత్మవిజ్ఞానాన్ని కొట్టిపారేయలేవు. అది దీన్ని కొట్టేసేటువంటి ఇంకో శాస్త్రం ఏం లేదు ప్రపంచంలో. తస్మాత్ సిద్ధం బ్రహ్మణ శాస్త్ర ప్రమాణకత్వం. అంచేత బ్రహ్మమునకు శాస్త్రమే ప్రమాణం. బ్రహ్మని చెప్పాలంటే ఈ శాస్త్రంలోనే, వేదాంత శాస్త్రంలోనే ప్రమాణం, అది ప్రమాణమే. అంచేత అనుమానగమ్యం కాదు, ఇది అపేక్షితం. ఈ రంగం చెప్తూ ఇంకా ఆత్మావారే ద్రష్టవ్య యహ అపహత్మాత్మ సో అన్వేష్టవ్య సవిజ్ఞాస్తవ్య. ఇది దీని గురించి ఎన్నో విధులు ఉన్నాయి. విధులు అంటే ఏంటి? ఊరికే విధుల్లా కనిపిస్తాయి. లుక్ హియర్ అంటుంటాడు టీచరు. ఆ లుక్ హియర్ అంటే అది చూడమని నీకు శాసించని కాదు, ఊరికే జస్ట్ ఇట్ ఈజ్ నీ అటెన్షన్ డ్రా చేయడం కోసం. అలాగే కొన్ని శృతులు ఉన్నాయి. ఆ శృతులన్నీ కూడా నీ అటెన్షన్ని బాహ్య ప్రపంచం నుంచి ఈ ఆంతర ప్రపంచానికి తీసుకురావడానికి ఉపయోగించేటువంటి వాక్యాలు అవి. అదే ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య అని సో అన్వేష్టవ్య అని ఈ రకంగా చెప్పుకుంటూ సరే ధర్మ బ్రహ్మ జ్ఞానానికి రెండింటికి మనం టేబుల్ వేసి చూపించాం. ధర్మ బ్రహ్మ జిజ్ఞాసలకి రెండింటికి తేడాలు, అనుష్ఠాన అపేక్షితం లేదని చెప్పి. ఏమండి మాకు డౌట్ వస్తుందండి, ఇది ఇలాంటివి మీకు జ్ఞానం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? నీకు దృష్టాంతం కావాలి కదా. ఏమంటే ఇలాంటి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎందుకు లేరయ్యా బాబు? తద్య పశ్యన్ ఋషి వామదేవ ప్రతిషేధ మనురభవం సూర్యశ్చ. వాడికి బ్రహ్మదర్శనం అయిందనుకో, వాడప్పుడు ఒక ఋషిట, వామదేవుడైన ఋషి గర్భంలో ఉండగానే నేను ఆ సూర్యుడిని అన్నట్ట, నేను ఆ మనువుని అన్నట్టు. అంటే ఇవన్నీ ఎలా వినిపించాలంటే ఉపనిషత్తు చెప్పింది. నువ్వు క్వశ్చన్ చేయకూడదు, ఆ ఉపనిషత్తులో అలా చెప్పారు. ఆయన గర్భంలో ఉండగా ఎలా మాట్లాడండి అంటే అదంతా మీకు అనవసరం. కాబట్టి ఆయనేమో నేను అహం సూర్య, నేను సూర్యుడిని అన్నట్ట. నేను అంటే గర్భంలో ఉండగానే వాడికి బ్రహ్మదర్శనం అయింది.
ఇప్పుడు వాడి ప్రారంభం తీరిపోయి వాడు ఏదో కొంత ప్రారంభం వల్ల ఆ జ్ఞానానికి ప్రతిబంధకం ఏర్పడింది. ఒక చిన్న అడ్డు ఇప్పుడు మనం ప్రవాహం వస్తుందండి, ఒక చిన్న కర్రముక్క పెట్టాం కుళాయిలో ఏదో, ఆ కర్రముక్క పెట్టేప్పటికి ఆ నీళ్లు ఆగిపోయి ఆ కర్మకు తీసేస్తే నీళ్లు చక్కగా వస్తున్నాయి. అలాగా వాడికి ఏదో ఒక అడ్డుపడింది, అంటే కింద జన్మల్లో వాడికి జ్ఞానం పూర్తిగా కలగలేదు. ఇప్పుడు గర్భంలో ఉండగానే ఆ అడ్డు తొలిగిపోగానే వాడికి జ్ఞానం కలిగింది. జ్ఞానం కలగగానే నేను సర్వాత్మని అయిపోయాను, నేను ఆ బ్రహ్మ, నేను ఆ సూర్యుడు, నేను ఆ హిమాలయం, నేను ఆ సాగరం నేను అని వాడు డిక్లేర్ చేస్తున్నాడు. ఇది బ్రహ్మదర్శన సర్వాత్మభావయోర్ మధ్యే కర్తవ్యాంతరం వారణాయ. అంచేత ఈ బ్రహ్మదర్శనానికి ఈ జ్ఞానం కలగడానికి సర్వాత్మభావం కలగడానికి మధ్యలో కర్తవ్యం ఏం లేదు. కర్తవ్యం అంటే ఏంటి? ఇది చెయ్యాలి. ఇప్పుడు జ్ఞానం నాకు కలిగిందండి, నేను విన్నానండి మీ దగ్గర చక్కగా బాగా జ్ఞానం కలిగింది, నేనైతే ఇంకేమైనా చెయ్యాలా అని అనేప్పటికీ ఆవిడ అంటాడు అన్నమాట. దానికి దీనికి మధ్యలో దెర్ ఈజ్ నో గ్యాప్. కాబట్టి బ్రహ్మదర్శనం అయింది అంటే నీకు జ్ఞానం కలిగినట్టు. జ్ఞానం కలిగితే బ్రహ్మదర్శనం జ్ఞానం రెండు సైమల్టేనియస్గా జరుగుతాయి అని చెప్తున్నాడు ఆయన. ఎలాగంటే నించుని పాడుతున్నాడు, వాడు నించుని పాడుతున్నట్ట. నించోవడం వేరు, పాడడం వేరు నాకు కాదు, రెండూ ఒకటే. అలాగే తిష్టన్ గాయతి ఇది అది కత్కృతం కార్యాంతరం నాస్తి గమి, అంతే వేరే కార్యం ఏం చేయగలదు. ఇలాగ శంకరాచార్యుల వారు ఎంత బ్రహ్మాండంగా నీకు ఈ మధ్యలో జ్ఞానానికి మనకేంటి తెలుసుకుంటే మనకి ఒక డౌట్ ఏమిటి వస్తుందంటే, ఏమంటే నేను వంట పుస్తకం కొన్నాం, వంటల పుస్తకం చూసాం, చెయ్యాలి కదండి, వంట చెయ్యాలి కదా, ఈ పుస్తకం చూస్తే అయిపోతుందా అని మనకు డౌట్. అది లేదు, నిజమే. ద్వైతంలో వంట పుస్తకం చూస్తే నీకు వంట కాదు, నీకు భోజనం రాదు కూడాను. కానీ ఇక్కడ అద్వైతం. ఈ అద్వైతంలో ఏమిటంటే తెలుసుకోవడమే జ్ఞానం, ఆ జ్ఞానమే అనుభవం కూడాను. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ జ్ఞానం. ఇప్పుడు ఏమంటే ఒక లడ్డు తిన్నామని తీయగా ఉంది, ఆ తీయగా ఉండడం అనే అనుభవం, తీయగా ఉందనే జ్ఞానం రెండు వేరుగా ఉన్నాయా? మనకి లేవు కదా. అంటే రెండు ఒకటి, జ్ఞానమే అనుభవం ఇక్కడ అని చాలా బ్రహ్మాండమైనటువంటి లాజిక్ ఇది. చాలామందికి తెలియదు. అంటే ఏదో మనం చెయ్యాలి కదా, తెలుసుకుంటే సరిపోతుందా? చాలామంది ప్రశ్నలు వేస్తుంటారు. అహం బ్రహ్మాస్మి అనుకుంటే అయిపోతావా నువ్వు? ఎందుకు అనుకున్నదాన్ని అయ్యే ఉన్నదాన్ని అనుకోవడంలో తప్పే ఉంది. చేతిలో వాచి ఉంది ఆల్రెడీ, వాడు ఊరికే ఉందని చూపించాడు అంతే. ఆల్రెడీ ఉంది, నేనేం క్రియేట్ చేయక్కర్లేదు వాచిని, కాబట్టి నేను చూస్తున్నా ఐఎమ్ సాటిస్ఫైడ్. అలాగే ఆత్మ ఉంది, అది నువ్వేం చెప్పాడు శాస్త్రం చెప్పాడు, నేను సాటిస్ఫైడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఎవరికైతే శ్రద్ధ నది విమల చిత్త జలాభిషేకి శ్రద్ధ ఉంటుందో, సబూరి ఉంటుందో, వాడికి అవన్నీ వస్తాయి. అంచేత ఈశ్వరానుగ్రహం లేనివాడికి కానీ, గురు శుశ్రూష చెయ్యని వాడికి కానీ ఇటువంటి జ్ఞానం అబ్బదు అని చెప్పి తర్వాత లాస్ట్లో చెప్తాడు. అంచేత బ్రహ్మాత్మైకత్వం అనేది ఒక సంపద్రూపం, ఒక ఉపాసన చేయడం లాంటిది కాదు. సూర్యుడిని నేనుగా ఉపాసన చేస్తానంటాడు, సూర్యోపాసన లాంటిది కాదు. మనో బ్రహ్మేత్యుపాసీత ఆదిత్యో బ్రహ్మేతి ఉపాసీత, ఆదిత్యుడు బ్రహ్మను ఉపాసించు అని అంటే అక్కడ ఉపాసీత అంటే తెలుసుకోని అర్థం. ఉపాసీతకి రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి వేద అని, ఒకటేమో ఉపాసన చేయమని. సో ఇవన్నీ కూడా చాలా కొంచెం లోతుగా ఇంకా వెళ్ళినప్పుడు చెప్పుకోవస్తుంది. మనకి ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది అరటిపండులో ఉన్న మాధుర్యం కావాలి. ఆ తొక్క తోలు అవన్నీ మనకు అనవసరం. ఆ అరటిపండులో ఉన్న తీయతనమే మనకు కావాలి. అది మనం బ్రహ్మసూత్రాల్లో మనం ఆ తీయదాన్ని అనుభవించడానికి ఇప్పుడు అన్నీ చేస్తున్నాం. అంతే బ్రహ్మాత్మైకత్వ విజ్ఞాని అభ్యుపగామి తత్వమసి అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ఇత్యాది వాక్యానం బ్రహ్మాత్మైకత్వ వస్తు ప్రతిపాదన పద సమన్వయ పీడ్యత. అందుచేత నువ్వు ఏదైనా కర్మ చేద్దామని అనుకుంటున్నావంటే ఈ వాక్యాలన్నింటికీ పీడ కలుగుతుందంటే ఈ వాక్యాలని వ్యర్థమైపోతాయి, ప్రమాణాలు కాకపోతాయి. తత్వమసి అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ అని ఈ వాక్యాలను ఎలా వచ్చేస్తావు? అవన్నీ కూడా అత్యంత పరమ ప్రమాణం శాస్త్రం చెప్తోంది. కాబట్టి నువ్వు అవన్నీ పెట్టుకోవద్దు. అంచేత నీకు పోనీ నాకేం ఫలితం కనిపించదంటావా? ఎందుకు కనిపించదు? అవిద్య పోయిందా లేదా నీకు? అజ్ఞానం పోయిందా? ఇదివరకు నువ్వు బ్రహ్మం కాదనుకో, ఇప్పుడు ఆ బ్రహ్మం అనుకుంటున్నావా లేదా? అది అజ్ఞానం పోవడమే కదా. అంటే అనుకుంటున్నాను అయిపోయారా, మళ్ళీ అక్కడే మళ్ళీ డౌట్. కాబట్టి దీన్ని మాటిమాటికి అందుకోసం శ్రవణం చేయాలి, మాటిమాటికి వినాలి. దీన్ని అభ్యాసం అంటారు. ఈ అభ్యాసం చెయ్యి నువ్వు దృఢపడడానికి. ఇంతే కానీ ఇప్పుడు ఒక రాట పాతే ఇలా ఊగుతుంది, అది
కింద ఏం చేస్తాం, మళ్ళీ ఒక రాళ్ళు గీళ్ళు అన్నీ వేసి కూరుతాం. ఆ కూరిన తర్వాత అది కదలదు. అలాగా ఇప్పుడు ఈ వినడం ఏంటంటే మా రాట పాతడం అయిపోయింది, అహం బ్రహ్మాస్మి రాట పాతేసాం. కానీ ఈ వినడం ఎందుకండి ఎన్నిసార్లు ఇది వినడం అంటే దాన్ని బాగా దృఢపడడం కోసం బాగా కూర్చున్నాం అనమాట. అది బాగా ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం, మనకి మైండ్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి. కాబట్టి ఇంత సింపుల్గా ఉంది, కానీ సంస్కృతంలో ఉంది కాబట్టి మనకి ఎంత అయ్యో అందరికి చాలా గొప్ప అని అనుకుంటాం మనం, సంస్కృతంలో ఉంది కాబట్టి. అంచేత శంకరాచార్యుల వారు మనకి ప్రమాణం కాబట్టి అప్పుడప్పుడు నేను సంస్కృతంలో ఉన్నటువంటి ఆయన భావాల్ని ఆయన ఎలా బయట పెట్టాడో నేను అక్కడక్కడ మీకు మత్సుకు చూపిస్తాను, అంతకన్నా ఏం లేదు. అత అవిద్యాకల్పిత సంసారిత్వ నిత్య ముక్త ఆత్మస్వరూపం సమర్పణాత్ నా మోక్షస్య అనిత్యత్వ దోష. అంచేత మోక్షం అనేది అనిత్యమేం కాదు, అన్ని పదార్థాలాగా అనిత్యం లాంటిది కాదు. మోక్షం అనేది నీ స్వస్వరూపమే, నువ్వు అనిత్యమా కాదు కదా, నీ స్వరూపం అనిత్యం కాదు కదా. అంచేత అవిద్యాకల్పితమైనటువంటి అజ్ఞానం వల్ల చూపించబడినటువంటి ఏ ప్రపంచం ఉందో ఇదంతా కూడా ఉపమర్థం, అంటే నరక కొట్టేస్తే సంసారిత్వం పోతుంది. నిత్యముక్త ఆత్మస్వరూపం, నిత్యము ఆత్మస్వరూపం మీకు రిలీజ్, ఎవరు రిలీజ్డ్ ఏమి లేదండి. ఆ తెర మీద బొమ్మలు లేకుండా చేసాము, లేచేపటి తెర మిగిలింది. అయితే బొమ్మలు ఎక్కడ వచ్చేసి ఎలా వచ్చాయి, అవిద్యాకల్పితం. బొమ్మలన్నీ కూడా అవిద్యాకల్పితం. అవిద్య అంటే ఇక్కడ ఎవరు, ఫోటోగ్రఫీ వాడు లైట్ అండ్ షేడ్స్ చూపిస్తున్నాడు, ఆ షేడ్స్లో మనకు కనిపిస్తుంది, ఆ తెర మీద బొమ్మలు కనిపిస్తున్నాయి. కానీ బొమ్మలు తెర కాదు, తెర బొమ్మలు కాదు. తెర అంటే ఎప్పుడు ఎవరు రిలీజ్డే, దానికి ఏం కంటామినేషన్ రాదు. అక్కడ పెద్ద సముద్రాలు ఉంటాయి, అంతే నీళ్ళు తడిచిపోదు, తెర తడిచిపోదు. అలాగే పెద్ద అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి, తెర తడిచిపోదు, కాదు. కాబట్టి ఈ రెండు లక్షణాలు చాలు నీకు. అసలు ఈ ఉదాహరణ ఒక్కటి చాలు. ఇంత శంకరాచార్య వారి పాపం రజసర్ప భ్రాంతి అది ఇది అని చెప్పుకొచ్చారు. కానీ మనకి ఇప్పుడు సినిమా మోడర్న్ టైంలో ఈ సినిమా తెర బొమ్మలు ఎలా వస్తున్నాయి, మాయాగ్రఫీ, వెనకాల ఫోటోగ్రఫీ, అక్కడ పరమాత్మ మాయాగ్రఫీ. ఎవరి మీద మాయాగ్రఫీ, అది తన మీదే, తానే తన మీద మాయాగ్రఫీ ఉపయోగించాడు. ఇక్కడంటే మనకి ఫోటోగ్రాఫర్ వాడెవడో అక్కడెక్కడో వెనకాల ఉంటాడు, వాడేమో సినిమా తెర అంత దూరంలో ఉంటుంది, వాడు అక్కడి నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాదు, తనలో తానే ప్రతిబింబించాడు. ఎవరు ప్రతిబింబించాడు, విశ్వం దర్పణ దృశ్యమానగరి తుల్యం నిజాంతర్గతం, తనలో తానేట నిజాంతర్గతం పశ్చిన్న ఆత్మని మాయ చేత బహిరివోద్భూతం, ఏదో బయటికి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎంత చక్కటి శ్లోకం అది, మంచిది, చాలా బ్రహ్మాండమైన శ్లోకం. అది దక్షిణామూర్తి స్తోత్రంలో వస్తుంది. కాబట్టి నిత్యముక్త ఆత్మస్వరూపం, ఎవర్ రిలీజ్డ్, దానికి కంటామినేషన్ సంసారం అంటింది అని కూడా అనుకోకూడదు. అసలు మనకి సంసారం కానే కాదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎవడనుకుంటున్నాడు సంసారిని, మిథ్యాత్మ అనుకుంటున్నాడు, స్యూడో సెల్ఫ్. ఆ స్యూడో సెల్ఫ్ అనుకుంటోంది, ఆ ప్రైవేట్ సెక్రటరీ అనుకుంటుంది నేను సంసారంలో పడ్డానని. అంతేగాని వాడి కోటస్థుడు, వాడు ఎప్పుడు వెనకాల కూర్చున్నట్టు ప్రొపరేటర్కి ఎప్పుడు వాడికి కంటామినేషన్ లేదు వాడికి. మోక్షం అంచేత మోక్షానికి అనిత్యత్వం ఏం లేదు, ఎప్పుడు మోక్షం నిత్యం. అది నిత్య ఆప్తస్వరూపత్వాత్, ఇది మంచి మాట. ఎప్పుడు పొందే ఉన్నావు అంటున్నాడు. నువ్వేం వేరే పొందనవసరం లేదు, యాక్చువల్గా ఎక్కడికో వెళ్ళి పొందనవసరం లేదు. ఒక అమెరికా వెళ్ళి పొందాలంటే అక్కర్లేదు అంటున్నాడు. ఏన వ్యాపారం అపేక్షేత సంస్కార్యం అంటే ఏంటి, ఒక అద్దాన్ని మకిలిని తీసేయాలి, దానికి ఒక గుడ్డ పెట్టి తొడవాలి, ఇది చేయాలి. ఇలాంటి సంస్కారం కూడా అక్కర్లేదు. ఏమండి మరి పెళ్ళిళ్ళలో దశవిధ సంస్కారాలు, షోడశ సంస్కారాలు ఉంటాయి. పిల్లాడికి అన్నప్రాసన, చౌలము, ఉపనయనము, తర్వాత వివాహం టైంలో ఆ టైంలో చేసేది, తర్వాత కొన్ని కార్యాలు, ఇవన్నీ సంస్కారములు అని అంటారు. దాన్ని మన ధర్మశాస్త్రాల్లో అంటూ ఉంటారు. ఎవరికి చేస్తున్నావు ఈ సంస్కారాలు? ఆత్మకి కాదు, శరీరానికి చేస్తున్నావు. ఇవన్నీ శరీరానికి చేస్తున్న సంస్కారాలని నువ్వు ఆత్మగా అనుకుంటున్నావు. ఆత్మ ఎప్పుడు నిత్యశుద్ధం, అది దానికి దుమ్ము పట్టదు. ఈ అహపిని అర్థాలకి దుమ్ము పట్టుతుంది కానీ దానికి దుమ్ము పట్టదు. అంచేత నువ్వు సంస్కారాలు కూడా అక్కర్లేదు అంటున్నాడు ఈయన. ఇంత బ్రహ్మాండంగా చెప్పాడు. ఇది అవికార్యం. ఏమండి ఇది పాలు పెరిగినట్టుగా బ్రహ్మము జగత్ అయిపోయిందా అని నేను కొంతమంది ప్రశ్న వేస్తుంటారు. బ్రహ్మము ఇలా మారిపోయిందా?
ఈ గ్లాస్గా మారిపోయిందా, లేకపోతే ఈ సీసాలా మారిపోయిందా, ఈ ఫర్నిచర్గా మారిపోయిందా అంటే మార్పు అనేది ఏమిటంటే దేనికి ఉంటుంది మార్పు? ఒక పదార్థానికి అవయవాలు ఉంటే మార్పు వస్తుంది. దీనికి అవయవాలు లేవు. అవయవాలు లేనప్పుడు మార్పు ఎలా వస్తుంది? ఇట్ ఈజ్ నాట్ అన్ అసెంబుల్డ్ థింగ్, ఇట్ ఈజ్ అన్అసెంబుల్డ్. అన్అసెంబుల్డ్ది ఎలా మారుతుందండి? కరెంట్ ఏమైనా మారుతుందా వేరే రకంగాను? కరెంట్ వేరే రకంగా కనిపిస్తుందా ఎప్పుడైనా? కనిపించదు. అలా అవికార్యోయం ఉచ్యతే అంటాడు. దాని సంస్కృతంలో అవికార్యము అంటే వికారం కానిది అని అంటారు. ఇలాగా సంస్కృతంలో మనకి ఉన్నప్పటికీ దాన్ని మన భాషలో మనం అర్థం చేసుకునేలా చూసుకోవాలి. అంచేత నేను చెప్పేదంతా కూడా మన భాషలో మన యొక్క బుద్ధి ఎంతవరకు అర్థం చేసుకుంటుందో దాన్ని మనం ఇచ్చేసుకుంటూ, అయితే దానికి ప్రమాణంగా మనం శంకర భాషను తీసుకుని దాన్ని మనం చేస్తూ ఉండాలి. శంకర భాష ఎందుకు ప్రమాణం అంటే ఆయన చెప్పని విషయం లేదు. ఆయన జగద్గురువు. ఆయన విషయం చాలా బ్రహ్మాండంగా విశదీకరించి అందరికీ చూపించాడు. అంచేత దాన్ని మనం కొంతవరకు తీసుకోవాలి. తీసుకుని మళ్ళీ నువ్వు ఆలోచించాలి. నీ యొక్క పద్ధతిలో నువ్వు ఆలోచించి ఇది చెప్పి శంకరాచార్య వారు చెప్పింది కరెక్ట్ అవునా కదా అని ఈ రకంగా నువ్వు కూడా ఆలోచించు. అందుచేత ఆయనేమో నీకు ప్రిన్సిపల్స్ థియరం ఇచ్చేసాడు. ఆ థియరం నువ్వు నువ్వు వర్కౌట్ చేయాలి. థియరమ్స్ ఇస్తాడు టీచర్. ఆ థియరమ్స్ నువ్వు వర్కౌట్ చేయాలి కదా. వర్కౌట్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ అవునా కదా అని ఆయన చెప్తాడు. కాబట్టి ప్రత్యక్ష విషయ వస్తుతంత్రైవ జ్ఞానమేవ తత్ న క్రియ ఏవం సర్వప్రమాణ వస్తు వేదితవ్యం. అది హేయోపాయేదయములు కాంది అని కూడా చెప్పాడు. సో ఔపనిషదస్య పురుషస్య అనన్యశేషత్వాత్ యో అసౌ ఉపనిషత్సు ఏవ అధిగతః పురుషः అసంసారి బ్రహ్మస్వరూపः ఉత్పత్త్యాది చతుర్విధ ద్రవ్య విలక్షణ స్వప్రకరణస్థో అనన్యశేష నా అసౌ నాస్తి నా అధిగమితి ఇది వా శక్యం విదితుం ఇది ఆత్మశబ్దత్వాత్ ఆత్మనశ్చ ప్రత్యాఖ్యాతం అశక్యత్వాత్ యయేవ నిరాగత తస్యేవ ఆత్మత్వాత్. ఏమండి ఉపనిషత్తులో చెప్పాడు ఇది అనన్యశేషత్వం అంటే వీడికన్నా ఇంక వేరే ఇంకెవడు లేడు. ఈ ఆత్మయే లాస్ట్. యోసో ఉపనిషత్సు ఏవ అధిగత. ఉపనిషత్తుల్లోనే దీన్ని పొందగలుగుతాము. ఇటువంటి వాడు పురుషుడు. ఎలాంటి పురుషుడు? అసంసారి, సంసారం లేనటువంటి వాడు. బ్రహ్మస్వరూప, బ్రహ్మమే స్వరూపం కలవాడు. ఉత్పత్త్యాది చతుర్విధ ద్రవ్య విలక్షణ. ఉత్పత్తి, వికార్యము, సంస్కార్యము, ఆప్యము అనేటువంటి 4 రకాల కర్మలకి అందనటువంటి ద్రవ్యం ఇది. స్వప్రకరణస్థో అనన్యశేష. ఈ ప్రకరణం ఏంటంటే బ్రహ్మ ప్రకరణం అంటారు దీన్ని. వేదాల్లో కర్మ ప్రకరణం, ఉపాసనా ప్రకరణం, బ్రహ్మ ప్రకరణం అని ఉంది. ఈ బ్రహ్మ ప్రకరణంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా విషయాలు అన్నీ బ్రహ్మకు సంబంధించినవే ఉంటాయి. నా అసౌ నాదిగా అంచేత ఇందులో నీకు చెప్పినటువంటివన్నీ కూడా ప్రమాణాలే. ఇంకా నాస్తి నా అధిగమ్యతే ఇది వా శక్యం విదితం. ఇది లేదు, ఇది నన్ను పొందడానికి శక్తి కాదు అని అనడానికి వీలు లేదు. సయేష నేతి నేతి ఇత్యాత్మ ఇది ఆత్మశబ్దత్వాత్. ఇది ఏదైతే నేను 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 కాదు నేను కాదు నేను కాదు అని నిషేధించిన తర్వాత ఏదైతే మిగులుతుందో, దేంతో నిషేధించావో అది ఆత్మ. తస్యైవ యయేవ నిరాకర్త తస్యైవ ఆత్మత్వాత్. ఎవడైతే నిరాకరిస్తున్నాడో వాడే ఆత్మ. కాబట్టి వాడిని నిరాకరించేది ఇంకోటి లేదు. కాబట్టి నువ్వు బ్రహ్మమే, ఆత్మయే బ్రహ్మము. ఏమంటే ఆత్మ బ్రహ్మం 2 పదాలు ఉన్నాయి కదా అంటే అవునే ఉంటాయి. మార్జాలం అంటారు, ఒకడు బిడాలం అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు, లేకపోతే పిల్లి అంటాడు, లేకపోతే ఒకటి క్యాట్ అంటాడు. పేరు ఏది పెడితే ఏంటి? 2 పర్యాయ పదాలు. బ్రహ్మమన్న ఆత్మన్న ఒకటే. బ్రహ్మం అనేది ఏంటంటే ఉపనిషత్తులో చెప్పబడింది కాబట్టి ఊరికే బ్రహ్మం బ్రహ్మం అని అంటుంటాం. దానికి ఏదో ఒక పేరు ఉండాలి కాబట్టి నీకు వ్యవహారంలో చెప్పాలి. కాబట్టి ఆత్మ అంటే నేను, అది అందరికీ తెలిసిందే. ఆత్మ అని నేను, ఈ నేనే ఆ బ్రహ్మము అని చెప్పడం కోసం ఇదంతా వచ్చింది. కాబట్టి ఓం అంటే పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతి. ఈ పురుషుడే అన్నిటికన్నా పరాగతి, వాడే పరాగతి. తంత ఔపనిషదం పురుషం పృచ్ఛామి. అటువంటి ఔపనిషదమైనటువంటి పురుషుడిని నేను అడుగుతున్నాను అని చెప్పి ఈయన ముగించారు. తస్మాత్ ప్రసక్త క్రియా ఉత్పత్తి ఔదాసీన్య బ్రాహ్మణ హంత ఇత్యాది. తస్మాత్ పురుషార్థ అనుపయోగి ఉపఖ్యానాత్ భూతార్థ విషయ అనార్థక్య అభిధానం ద్రష్టవ్యం. సో ఆమ్నాయస క్రియార్థత్వాత్ అన్నది మీరు స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. ఆమ్నాయం అంటే వేదములు క్రియార్థమే పరమే కాదు, వేదాంత పరం కూడా ఉన్నాయి.
అది మీకు తెలియదు. మీ ప్రకరణం వరకు మీరు చూసుకోండి. మా ఫీల్డ్లో మీరు ఎంటర్ అవ్వద్దు, మేము మీ ఫీల్డ్లో మేము ఎంటర్ అవ్వం. మీది కర్మ ఫీల్డ్, మీరు ఉపాసన ఫీల్డ్, మా ఫీల్డ్ జ్ఞాన ఫీల్డ్. కాబట్టి మీరు మమ్మల్ని వెక్కిరించద్దు, నేను మిమ్మల్ని వెక్కిరించను. మీ గొడవ మీరు పడండి, మా గొడవ మేము పడతాం అని చెప్పి మనం ఇలా పక్కకి తప్పుకోవడం చాలా మంచిది. అంచేత జ్ఞానం ఇది బుద్ధి బాగా వికసించిన వాడికి కావాల్సినటువంటిది జ్ఞానం. లేదు ఇంకా బుద్ధి బాగా వికసించలేదండి, నేను మందుడిని మధ్యప్రజ్ఞుడిని కలవాడిని అంటే ఓకే, కర్మ అందరూ నెక్స్ట్ క్లాస్ కింద క్లాస్ ఉంది, ఆ బిఏ చదువు. ఆ బిఏ కూడా ఫిట్ కాలేదా, ఇంటర్మీడియట్లోకి వెళ్ళు. ఇలా పైనుంచి కిందకి రా, కింద నుంచి పైకి వెళ్ళడం కాదు. నువ్వు ముందర దీనికి ఫిట్ అవునా కదా ముందర నువ్వు టెస్ట్ చేసుకో, సెల్ఫ్ టెస్ట్. ముందర వీడు 5వ క్లాస్ ఫిట్ అవుతాడా కదా అని చూస్తారు పిల్లల్ని. చూసిన తర్వాత అబ్బాయి లేదంటే 3rd క్లాస్ ఫిట్ అవుతాడని అంటారు వాళ్ళ స్కూల్ వాళ్ళు. కాబట్టి 3rd క్లాస్లో చేర్పిస్తాడు. అదే ఎల్కేజీకి ఫిట్ అవుతాడంటే ఎల్కేజీకి ఫిట్. కాబట్టి మీరు టెస్టింగ్ అక్కడ గురువు దగ్గరికి వెళ్ళాలి. టెస్టింగ్ గురువు దగ్గరికి వెళ్తే అప్పుడు నువ్వు ఏ క్లాస్ ఫిట్ అవుతావో వాడే చెప్తాడు. అలాగే డాక్టర్ కూడా నీకు క్యాన్సర్ ఉందా లేదంటే నేను వాడే టెస్ట్ చేసి చెప్తాడు. అలాగే ఇక్కడ ఆధ్యాత్మిక డాక్టర్ అయిన శంకరాచార్యుల వారు కూడా నీ యొక్క బుద్ధి యొక్క పరిణితిని బట్టి ఆయన నీకు ఏది బాగా ఉండదు గమ్యము అది చెప్తారు. కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో ది సద్గురుస్ వర్డ్స్, జగద్గురు శంకరాచార్యని ఫాలో అవ్వాలి. ఎందుకండి రామానుజీ ఆయన్ని ఫాలో అవ్వచ్చు కదా అంటే అది కుదరదు. ఎందుకంటే వాళ్ళు సరి అయినటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వలేదు కాబట్టి, సరి అయినటువంటి ఆకాంక్షారహితమైనటువంటి దాని భావాన్ని ప్రకటించలేదు కాబట్టి శంకరాచార్యుల వారిని మనం కొలుద్దాం. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష కృతో వందే భగవంతో పునః పునః. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.